ఈ సినిమాలో వాడిన సిగరెట్స్ అన్నీ నకిలీవి మాత్రమే, ఏవి నిజమైనవి కాదు. మరియు పూర్తి ఆయుర్వేదిక్తో తయారు చేయబడ్డాయి, గమనించగలరు. నీకు నన్ను కలవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి వచ్చేయి. నన్ను వదిలే. అసలు ఎవర్రా నువ్వు? నీకు నాకు అసలు ఏం సంబంధం? అసలు నువ్వు ఎవడివో కూడా నాకు తెలీదు. వచ్చావు, పని అన్నావు, చేయమన్నావు, చేశా. అసలు నేనేం చేశా? మీరు నాతో ఏం చేపించారు? నువ్వు అనుకున్నట్టు చిన్న ప్రపంచం కాదు. ఇది ఒక చీకటి ప్రపంచం. ఈ చీకటి ప్రపంచం ఆ ప్రపంచం ఈ ప్రపంచం కాదు. అక్కడ ఒకడు చచ్చాడు. నా ఫింగర్ ప్రింట్స్తో సహా అక్కడున్నాయి. ఎవిడెన్స్. నీ ఫింగర్ ప్రింట్స్ ఒకటే కాదు, నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్,
ఆధార్, పాన్, మీ ఫింగర్ ప్రింట్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. నువ్వు డార్క్ వెబ్లో ఒక ఏజెంట్వి. నీలాంటి వాళ్ళని టార్గెట్ చేయడమే ఇదేనా మీ చీకటి ప్రపంచం? ఇందులోనే నా డీటెయిల్స్ ఉన్నాయి. ఓపెన్ చేయరా, చేయరా. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా నువ్వేం చేయలేవు. చెప్పురా. చెప్తా. అయితే పాస్వర్డ్ చెప్పు. ఇది ఒక డార్క్ నెట్వర్క్. ఎవరైతే యూజర్స్ ఈ నెట్వర్క్ని వాడి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారో ఆ టైంలో వీళ్ళ ఐడెంటిటీ అనేది అవతల వాళ్ళకి తెలియకుండా చేస్తారు. అలానే యునానిమస్గా ఫైల్స్ కూడా షేర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు దీన్ని ఎలా వాడటం మొదలు పెట్టారు అంటే వాళ్ళు చేయాలనుకునే ప్రతి పనిని అవతల వాళ్ళ మీద వాళ్ళు చూపెట్టే క్రూరత్వాన్ని డార్క్ వెబ్ యూజ్ చేసుకొని చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఉండే కొన్ని వెబ్సైట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే అది మాటల్లో చెప్పలేం. ఆల్ఫాబే ఈ డార్క్ వెబ్ అమెజాన్ సైట్ లాంటిది. అక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఎలా సెర్చ్ చేసి కొనుక్కుంటామో ఇక్కడ కూడా అలానే సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ దొరికేది క్రెడిట్ కార్డ్స్, ఫేక్ ఐడీస్, మాల్వేర్స్. ఇది 2015లో లాంచ్ అయింది. కొంతకాలం వరకు ఇలాంటి వస్తువులు మాత్రమే అమ్మేవారు. కానీ కొంత టైం తర్వాత డ్రగ్స్, ఇల్లీగల్ వెపన్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. కానీ దీంట్లో మనీతోనో కరెన్సీతోనో కొనుక్కోవడం కాదు, బిట్ కాయిన్స్ ద్వారా కొనుక్కో. ఈ ఆల్ఫాబే అనే సైట్ వచ్చిన 2 సంవత్సరాలకే 1,00,000కి పైగా ఇల్లీగల్ వస్తువులు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యాయి. 4 లక్షలకు పైగా జనాలు వీటిని కొనడానికి రిజిస్టర్ అయ్యారు. నియర్లీ $6 లక్షల ఇన్కమ్ని జనరేట్ చేసింది. దీనికి పెరుగుతున్న పాపులారిటీని చూసి మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, హ్యాకర్స్ తమని తాము లిస్ట్ చేసుకొని ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు. మన ఇండియన్స్ డార్క్ వెబ్ని వాడటం రోజు రోజుకి పెరుగుతుంది. మెయిన్లీ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. అలాంటి వాళ్ళే వీళ్ళ టార్గెట్. మాలాంటి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి సిటీలోకి లేదా ఊర్లోకి వదులుతారు. అలా మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయ్యి ఈ డెలివరీ ఏజెంట్ లాగా ఇరికిస్తాము. దీంట్లోకి రావడమే తప్ప వెళ్ళడం నీ చేతుల్లో, నా చేతుల్లో, ఎవరి చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నారా? లొకేషన్ అంత పర్ఫెక్ట్గా తెలీదు. నీకు తెలిసిందే చెప్పురా. అది మాత్రం నేను చెప్పలేను, నన్ను చంపేస్తారు. చెప్పురా, చెప్పురా, చెప్పు. మెయిన్ లీడ్ ఎవడా అన్నావు? వాడి ఫోటో ఏమన్నా ఉందా? ఎగ్జాక్ట్ ఫోటో అయితే లేదు, ర్యాండంగా ఒకరోజు మా వాళ్ళు గ్రూప్లో షేర్ చేశారు.
ఈ సీక్రెట్స్ అన్నీ నీకు చెప్పబోతున్నాడని తెలిసి నైట్కి నైట్ శివన్ లేపేశాం. చంపింది మేమే అయినా ప్రతి ఒక్కరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పులుంటాయి, దాటకూడని కొన్ని లిమిట్స్ ఉంటాయి. పొరపాటున ఆ తప్పు చేసిన, ఆ లిమిట్స్ క్రాస్ అయినా జీవితం మొత్తం మలుపు తిరుగుతుంది.